మరి మౌలిక సదుపాయాల కల్పనకు 200 పాత పారిశ్రామిక కస్టమర్లను పునరుద్ధరించే కొత్త పథకం, 7 హైస్పీడ్ రైళ్లు క్యాడ్డాలకు గ్రీన్ సిగ్నల్, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై పరిశ్రమ విద్యా సంస్థలు అనుసంధానం, హైటెక్ టూల్స్ రూమ్స్, జౌళి రంగ ఆధునీకరణ, జౌళి ఉత్పత్తుల బ్రాండింగ్, ప్రత్యేక కార్యాచరణ, వారణాసి పట్టణాల్లో షిప్ రిపేర్ సెంటర్లు. అంతేకాకుండా వచ్చే 5 ఏళ్ళు 20 జలమార్గాల అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ ఫండ్ ఏర్పాటు చేయటం. అంతే బ్యాంకింగ్ రంగంపై హై లెవెల్ కమిటీ నియమిస్తున్నారు. వికసిత్ భారత్ దిశగా చర్చలు చేపడుతున్నారు. సీ ప్లేన్ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి మద్దతు, కొత్తగా డెడికేటెడ్ ఫ్లైట్ కారిడారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బెంగాల్పై వరాల వర్షం. అబ్బా నిజమే. బెంగాల్లోని 26-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆవిడ చెప్పిందంటే భారత్ ముందంజలో ఉండేలా 6 దశల కార్యాచరణ జరుగుతుందని, సంస్కరణల ఎక్స్ప్రెస్ మెరుపు వేగంతో ముందుకు సాగుతుందని, ఆరోగ్య రంగంలో డిజిటల్ ఎకోసిస్టమ్ బలపడుతుంది, ఖాదీ, చేనేత రంగాల బలోపేతంపై దృష్టి పెడుతున్నారని తెలియజేశారు. మెగా టెక్స్టైల్ పార్లర్పై ప్రత్యేక దృష్టి, స్పోర్ట్స్ గూడ్స్ తయారీపై స్పష్ట ఫోకస్. ఫోన్లండి కుర్రాలకు మంచి ఊతం. 10,000 కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్, మాటల కన్నా సంస్కృతిపై ప్రాధాన్యం. అంతేకాకుండా ఆవిడ 5 లక్షల జనాభా ఉన్న నగరాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి, గ్రామీణ మౌలిక సదుపాయాలపై స్పష్ట ఫోకస్.